సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వాళ్ళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ గారు. సో తను నువ్వుంటే నా జతగా సీరియల్లో లీడ్ రోల్ ప్లే చేస్తూ అందరినీ మంత్రముగ్ధులు చేయడం జరుగుతుంది. వెరీ హ్యాపీ. 2 weeks గా మా TRP 10+ దాటింది. ఐటీ జాబ్ చేశారు. ఏంటి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా? నా కాలేజ్ డేస్ లో ఉండేటప్పుడు నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది బాగా. డాన్స్ కాస్త యాక్టింగ్ కి షిఫ్ట్ అయింది అనమాట. సో ఒకళ్ళిద్దరిని కన్సల్ట్ అయ్యా. లైక్ ఐ మెట్ సిద్ధార్థ్, బొమ్మరిల్ సిద్ధార్థ్. అయితే మీ యాక్టింగ్ కెరియర్ కి న్యూయార్క్ లో ఏదైతే ఫిల్మ్ అకాడమీలో మీరు కోర్స్ తీసుకున్నారో అదే ప్లస్ పాయింట్ అయిందంటారా? ఫౌండేషన్ ఇస్తుంది, బేసిక్స్. కెమెరాని ఎట్లా ఫేస్ చేయాలి, ఒక సీన్ లోకి ఎలా వెళ్ళాలి, ఆ సీన్ మూడ్ లోకి ఎట్లా వెళ్ళాలి. బిగ్ బాస్ అనేది మీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పి అనుకోవచ్చు. అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ నేను యాక్చువల్గా ఒక మూవీ బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ ఎవరు? శ్రీ సత్య. బయటికి వచ్చేసాక ఈ సోషల్ మీడియా ఈ ట్రోలింగ్ ఉంటుంది. నువ్వుంటే నా జతగా సీరియల్ ప్రెసెంట్ స్టార్ మాలో ట్రెండింగ్ లో ఉంది. సో నేను బిగ్ బాస్ అయ్యాక బేబీ జోడి డాన్స్ చేశాను. అది అయిపోతున్న టైంలో అది అయిపోయి స్టేజ్ దిగి కిందకి వచ్చి డ్రెస్ మార్చుకుని వస్తుంటే ఒక ఆయన పట్టుకుని ఇలా మేము సీరియల్ చేస్తున్నాం, నీ ఇదంతా నీది, నీ లుక్, నీ గెటప్. ఫస్ట్ ఐ సెడ్ నో. తర్వాత దెన్ ఐ కన్సల్టెడ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అర్జున్ గారు, ఇప్పుడు మన సీరియల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళకి సినిమాల్లో ఆపర్చునిటీస్ తక్కువ రావు అని చెప్పి ఒక మిత్ ఉంది. కొంచెం వాస్తవమే. మీ గురించి ఎప్పుడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేశారా? చేశా. అవునా? ఏమని చేస్తారు? జస్ట్ నా పేరు కొడతా అంతే. పేరు కొట్టి ఏమొస్తుంది రిజల్ట్స్ చూస్తా. ఫేవరెట్ మూవీ? వన్ ఈజ్ జానీ, ద సెకండ్ వన్ ఈజ్ దిల్సే. సో వాట్ ఈస్ యువర్ కరెంట్ లవ్ స్టేటస్? సింగిల్. అర్జున్ కళ్యాణ్ ప్లే బాయ్ ఆర్ ఇన్నోసెంట్ బాయ్? ప్లే బాయ్. ఒక్కొక్కరితో ఒకళ్ళ బిహేవ్ చేస్తా. అర్జున్ గారు, మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏదైనా బాధపడిన రోజు అంటే ఏమైనా చెప్తారా? సో కోవిడ్ టైమ్స్ లో మా పేరెంట్స్ ఇద్దరు హాస్పిటలైజ్ అయిపోయారు. ఎవరు ఐసీయూలో ఉన్నారన్నమాట ఒక 10 days. కరెక్ట్గా అదే టైంకి ఐ వాజ్ ఆల్సో గోయింగ్ త్రూ బ్రేకప్. మూవీ షూట్ కూడా అయిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్. ఇంకా ఇంటికి వెళ్ళంగానే నాకు వాళ్ళని చూస్తే భయం వేసింది. So I felt very bad energy in that house. Death is there. Hi, hello, namaste. Welcome to Spotlight with Raju Pasupuleti on Suman TV. వాళ్ళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ గారు. సో తను రీసెంట్ గా స్టార్ మాలో ప్లే అవుతున్నటువంటి నువ్వుంటే నా జతగా సీరియల్లో లీడ్ రోల్ ప్లే చేస్తూ అందరినీ మంత్రముగ్ధులు చేయడం జరుగుతుంది. సో అయితే తన మూవీస్ కావచ్చు, అదేవిధంగా ఒక ఐటీ జర్నీ కావచ్చు, బిగ్ బాస్ అండ్ తన ప్రజెంట్ సీరియల్ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ అండ్ ఫ్యూచర్ గోల్స్ ఏంటో తన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ అర్జున్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? యా, నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ హియర్. అడగగానే వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? వెరీ హ్యాపీ. లాస్ట్ 2 weeks గా మా TRP 10+ దాటింది. సో బిగ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఒక 9:30 PM స్లాట్ లో ఉన్న సీరియల్ కి 10 దాటడం లాస్ట్ 4 years లో ఇదే ఫస్ట్ టైం అని విన్నా. అవును, అసలు 10 అనే మాట నేను ఎప్పుడు వినలా. 8, 7, 9 కూడా హైయెస్ట్ గా ఉంటాయి కదా. అవును, గ్రేట్. సో లాస్ట్ 2 weeks, ఈ వీక్ కూడా ఇందాకే పొద్దునే వచ్చింది రిజల్ట్స్. కన్సిక్యూటివ్ 10 కొట్టాం. జాక్ పాట్. యా, సూపర్ అండి. సో ఎలా ఉంది మీ యొక్క జర్నీ? అంటే ఐటీ జాబ్ చేస్తూ ప్యారల్ గా షూట్స్ చేశారు, అట్ ది సేమ్ టైం యాక్టింగ్ కెరీర్ చూస్ చేసుకోవడం అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మనకు ఇందులో ఉండవు. అవును, బోన్ ఉంటుంది, బెయిన్ ఉంటుంది. సో హౌ డు యూ టాకిల్ అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్.
అంటే ఖచ్చితంగా ఐటీ జాబ్లో మనకి సెక్యూరిటీ ఉంటుంది, మంత్లీ శాలరీ కానీ ఆ పర్క్స్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ మెయిన్లీ అవన్నీ కవర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనకి ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ప్యాషన్ మీద వస్తారు. వాళ్ళకి ఏంటంటే పీపుల్ హూ కమ్ టు ఇండస్ట్రీ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. వాళ్ళ మైండ్ థింకింగే వేరేగా ఉంటుంది. నార్మల్ పీపుల్ కి థింకింగ్ కి మన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు వెన్ పీపుల్ అథ్లెట్స్ కూడా అంతే. సో పీపుల్ హూ చూస్ దిస్ అథ్లెట్ స్పోర్ట్స్ ప్రొఫెషన్ కానీ మన క్రియేటివ్ ఆర్ట్స్ కానీ ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీ కంటే కూడా మెయిన్ వాళ్ళకి ఆ క్రియేటివ్ థర్స్ట్, ఆ సాటిస్ఫాక్షన్, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ దానికోసం వస్తారు మెయిన్లీ. బట్ వర్కౌట్ అయితే ఫైనాన్షియలీ చాలా మంచి భూమి ఉంటుంది. ఆ వర్కౌట్ అయిన వరకు జాగ్రత్తగా ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు, హార్డ్ వర్క్ చేయాలి. సో బై ది వే మీరు సో ఐటీ జాబ్ చేశారు అండ్ యు నో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో తీసుకున్నాను, యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. సో అసలు ఏంటి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా? నా కాలేజ్ డేస్ లో ఉండేటప్పుడు నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది బాగా. ఐ యూస్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్ షోస్, కాలేజ్ ఈవెంట్స్ లో వాటిలో వీటిలో. అండ్ నేను గీతం వైజాగ్ లో చదువుకున్నా, అక్కడ మూవీ షూట్స్ బాగా అవుతుండేవి. సో అది నన్ను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అండ్ లైక్ మెల్లమెల్లగా గ్రాడ్యువల్లీ ఆ డాన్స్ కాస్త యాక్టింగ్ కి షిఫ్ట్ అయింది అనమాట. బట్ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్, కొంచెం భయం వేసింది మూవీ ఇండస్ట్రీలో రావడం అంటే కొంచెం కష్టం అది ఇది అని చెప్పి. సో ఒకళ్ళిద్దరిని కన్సల్ట్ అయ్యా, లైక్ ఐ మెట్ సిద్ధార్థ్, బొమ్మరిల్ సిద్ధార్థ్. కలిసి ఇట్లాగా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసా, ఇలా అనుకుంటున్నాను ఇండస్ట్రీలో రావడానికి, వాట్ డూ యూ అడ్వైస్ అని అడిగా. Then he said, so I looked up to Siddharth ఎందుకంటే he's also from a similar background like mine, middle class family and all. ఆయన నాకు అడ్వైస్ చేసింది ఏంటంటే, నేను MBA చేసి తర్వాత డైరెక్షన్ మణిరత్నం సార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసి అట్లా యాక్టర్ని అయ్యాను. సో యూ ఆల్సో షుడ్ హ్యావ్ అ బ్యాకప్. నీకు కూడా నువ్వు బీటెక్ అయింది అంటున్నావు కదా, యూ ఫినిష్ యువర్ మాస్టర్స్. నాకు అప్పటికి నాకు మాస్టర్స్ ప్లాన్ ఉండింది. నేను కరెక్ట్ గా అంటే నాకు సీట్ వచ్చేసింది యూనివర్సిటీస్ లో. నేను US కి వెళ్ళాలా వద్దా, ఇటు సైడ్ ఇండస్ట్రీ వైపు వద్దామా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఆయన కలిసి ఇట్లా అడిగా అనమాట, ఇలా ఏంటి నేను US కి ఏమో మా డాడీ ప్రెషర్ మీద వెళ్తున్నా మాస్టర్స్ చేయడానికి. ఆ పీర్ ప్రెషర్ బాగుండేది అన్ని ఫ్యామిలీస్ లో, US కి వెళ్ళాలి మాస్టర్స్ చేయాలి అని చెప్పి. సో ఆ పీర్ ప్రెషర్ మీద మాస్టర్స్ కి అప్లై చేయడం జరిగింది. యూనివర్సిటీలో సీట్ వచ్చింది విత్ స్కాలర్షిప్. సో వెళ్ళాలా వద్దని కన్ఫ్యూజన్ లో ఆయన కలిసినప్పుడు చెప్పాడు, వెళ్ళి ఫినిష్ చేసుకుని వచ్చేసేయి. దెన్ అట్ ద సేమ్ టైం మేబీ యూ కెన్, ఆ టైంలో నువ్వు యాక్టింగ్ కూడా నేర్చుకో కొంచెం ప్రాపర్గా, యాక్టింగ్ కానీ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్ ఏదోటి కొంచెం లర్న్ చేసుకుని నీకు ఒక బ్యాకప్ క్రియేట్ అయ్యాక అప్పుడు వచ్చి నువ్వు ట్రయల్స్ చేసుకో. దెన్ యూ హ్యావ్ అ ప్రాపర్ సాలిడ్ బ్యాకప్ ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఫెయిల్స్ అని చెప్పడంతో నేను ఐ వెంట్ ఆఫ్, ఫినిష్డ్ మై మాస్టర్స్. అట్ ద సేమ్ టైం అప్పుడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ తీసుకుని స్క్రీన్ రైటింగ్ కూడా చేసి దెన్ ఆడిషన్స్ అవి ఇస్తూ దెన్ ఐ కేమ్ బ్యాక్. అయితే మీ యాక్టింగ్ కెరియర్ కి న్యూయార్క్ లో ఏదైతే ఫిల్మ్ అకాడమీలో మీరు కోర్స్ తీసుకున్నారో అదే ప్లస్ పాయింట్ అయిందంటారా? అది ఖచ్చితంగా, అది మనకి దట్ విల్ గివ్ యూ ఫౌండేషన్ ఇస్తుంది, బేసిక్స్. కెమెరాని ఎట్లా ఫేస్ చేయాలి, ఒక సీన్ లోకి ఎలా వెళ్ళాలి, సీన్ స్టడీ అని అంటారు, ఆ సీన్ మూడ్ లోకి ఎట్లా వెళ్ళాలి, అవన్నీ ఆ బేసిక్స్ నేర్పిస్తుంది ఖచ్చితంగా. వెరీ హెల్ప్ఫుల్. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ న్యాచురల్ యాక్టర్స్, వాళ్ళకి ట్రైనింగ్ అవసరంలా. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ గెట్ బెటర్ బై ట్రైనింగ్, బై ప్రాక్టీస్. సో యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాలనే లేదు, ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్స్ చేసి యాక్టింగ్ నేర్చుకోవచ్చు, ఆన్ సెట్ లో ఏడీగా ఉంటూ పని నేర్చుకోవచ్చు, డైరెక్షన్ పని. ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో ఫైనల్ గా మీకు ఐటీ జాబ్ కూడా రావడం జరిగింది. సో అక్కడ నుంచి ఎట్లా చేంజ్ అయ్యారు అండ్ యూనో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం చెప్తారు? అంటే నేను చెప్పినట్టుగా ఆ ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిన దగ్గర నుంచి నేను ఇటు వద్దామన్న మార్గంలోనే ఉన్నా. మై జాబ్ వాజ్ ఆల్వేస్ అ బ్యాకప్. అది నన్ను ఫైనాన్షియల్ నీడ్స్ మీట్ చేయడం కోసం చేస్తున్న జాబే గానీ అటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వాల. నా ట్రయల్స్ నా చూపు ఇటే ఉంది, ఇటు ట్రయల్స్ వేస్తూ ఉన్నాను. నా ఫైనాన్షియల్ నీడ్స్, నా లోన్లు క్లియర్ చేసుకోవడానికి జాబ్ చేసుకుంటూ వెళ్ళా. అది ఎప్పుడు నా ప్లాన్ బి లోనే ఉండింది అది. సో అలా జాబ్ కంటిన్యూ చేస్తూ నేను మొన్న జనవరిలో రిజైన్ చేశా. ఏంటి మొన్నటి వరకు జాబ్ చేశాను. ఐ వాజ్ థ్యాంక్ఫుల్ బికాస్
నా ప్రీవియస్ జాబ్ నా మేనేజర్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు నాకు. ఐ యూస్ టు డూ నైట్ షిఫ్ట్స్. ఓకే. అలా చేసుకుంటూ బిగ్ బాస్ టైంలో బ్రేక్ తీసుకుని 2-3 months సబాటికల్ లీవ్ తీసుకుని అలా చేసా అనమాట. చేసి ఇంకా ఈ సీరియల్ టైంకి దెన్ ఐ ఫెల్ట్ ఇంకా అవ్వట్లేదు, రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం అయిపోయి నేను రిజైన్ చేసేసాను. ఇంకా నౌ ఐ థాట్ ఓకే ఐఎమ్ కంఫర్టబుల్ ఇనఫ్ టు రిజైన్ అన్న నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక రిజైన్ చేశాను. ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇంక ఇప్పుడేంటి పండగ మీకు? ఐటీ జాబ్ అయిపోయింది, మాస్టర్స్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, బిగ్ బాస్ అన్ని. ఇంకా పండగ ఏం లేదు, ఇప్పుడే అసలు స్ట్రగుల్ స్టార్ట్ అయింది. అవునా? ఇప్పుడే కదా ఒక సాలిడ్ అంటే ఐ గాట్ అ ప్రాపర్ బ్రేక్ ఒక రకంగా. అండ్ జాబ్ కూడా వదిలేసా. నౌ ఐఎమ్ ఫుల్లీ ఇంటూ యాక్టింగ్. ఓకే. సో ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్. అవునా? అంటే నాకు జాబ్ లో ఉన్నప్పుడు నేను చెప్పినట్టు సేఫ్టీ ఉంది, మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంటుంది, ఆ ఇన్సూరెన్స్ అవన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు అవేం లేవు ఇప్పుడు యాక్టింగ్ లో. సో ఆ రిస్క్ అయితే ఉంది, బట్ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ రిస్క్ అని చెప్పి నేను వచ్చేసాను. ఐ ఫెల్ దిస్ ఇస్ ఇనఫ్. మా డాడీ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి మానేమన్నాడు ఆయన. ఫస్ట్ ఆయనే వద్దు యాక్టింగ్ ఫీల్డ్ వద్దు అని అన్న ఆయన ఒక 2-3 years నుంచి చాలా ఇంకా మస్తు అయిపోయింది, జాబ్ మానేసి పర్లేదు, నీకున్నది ఒకటే లైఫ్, మంచిగా ఒక 2 years గట్టిగా కష్టపడి ట్రై చేయి, చూద్దాం ఏమైతుందో చూద్దాం అని ఆయనే ఇంకా పుష్ ఇచ్చారు. నేనే ఆపేవాడిని, వద్దులేనన్నా ఆగాగు, చూద్దాం, ఇంకొంచెం స్ట్రెచ్ చేద్దాం, ఇంకొంచెం ట్రై చేద్దాం అని అనుకుంటే ఐ కేమ్ టు అ పాయింట్ ఇంకా నా వల్ల కావట్లేదు ఇంకా అప్పుడు మానేశాను. ఓ అవునా, సూపర్. అయితే ఇంకేంటి, హ్యాపీ. నెక్స్ట్ బిగ్ బాస్ అనేది మీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ యూనో గేమ్ కూడా చాలా చక్కగా ఆడారు, అనూషంగా ఎలిమినేట్ అయ్యారు. సో ప్లీజ్ షేర్ యువర్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్, ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి? బిగ్ బాస్ నేను యాక్చువల్గా ఒక మూవీ ట్రయల్స్ అవుతున్న టైంలో ఒక ఫ్రెండ్ని నాకు పేరుగా అప్రోచ్ అవ్వడం జరిగింది. అడిగితే తను ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నాను, నెక్స్ట్ 3 months నాట్ అవైలబుల్ అని చెప్పింది. దెన్ ఐ వాజ్ లైక్ అవునా వెళ్ళొచ్చా? ఎవరు? శ్రీ సత్య. సో ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్, వెళ్ళొచ్చా మనం, చాలా రిస్క్ జోన్ ఏమో అది, ట్రోల్ అయిపోతాం అని చెప్పి ఆ భయంలో నేను వెళ్ళాలా వద్దంటావు. ఏమంటారు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, బట్ యూ హ్యావ్ టు బి వెరీ మెంటల్లీ ప్రిపేర్డ్. నిన్న కూడా నాకు తెలిసిన ఒక మనిషి అడిగారు అనమాట, షీ వాస్ ట్రైయింగ్ ఫర్ బిగ్ బాస్, ఆల్రెడీ అప్లై చేసిందంట. దెన్ ఐ టోల్డ్ హర్, నువ్వు వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా యూ బీ ప్రిపేర్డ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఫిజికల్ టాస్క్స్ గట్టిగా ఉంటాయి, అండ్ ఫుడ్ సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, అండ్ కార్నర్ చేస్తారు కంటెస్టెంట్స్, నామినేషన్స్ ఉంటాయి, నామినేషన్ యూ నీడ్ టు ఫైట్ బ్యాక్, టాస్క్ లో యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, అవన్నీ ఉంటాయి, రోర్ అరుస్తూనే ఉండాలి. అది కాకుండా వన్స్ యు ఆర్ అవుట్, బయటికి వచ్చేసాక ఈ సోషల్ మీడియా ఈ ట్రోలింగ్ ఉంటుంది, దీన్ని నువ్వు హ్యాండిల్ చేసుకోగలవు. నువ్వు ఎంత బాగా ఆడినా, ఎంత బాగా చేసినా, నీ అపోనెంట్ పిఆర్స్ నిన్ను బ్యాడ్ లైట్ లో చూపించడానికి ట్రై చేస్తారు, ఆర్ ఎడిటింగ్ అప్పుడే నిన్ను బ్యాడ్ లైట్ లో చూపించడానికి ట్రై, యూ నెవర్ నో, చెప్పలేము. చిన్న తప్పు చేసినా ఇది ఒక పెద్ద భూతదంలా కనిపించేలాగా చేయొచ్చు. సో వాటిని అన్నిటినీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటేనే వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దని చెప్పా. అవునా? ఓకే. అది సో ఫైనల్ బట్ ఇట్ చేంజెస్ యువర్ లైఫ్. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది లైఫ్ టర్నింగ్ ఇన్సిడెంట్, టర్నింగ్ పాయింట్. బికాస్ నీ గురించి మొత్తం తెలుగు రాష్ట్రాలకి మొత్తం అందరికి తెలిసిపోతుంది. అవును, నేషనల్ ఇంటర్నేషనల్ తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిపోతాం మనం. అది అడ్వాంటేజ్, అది దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో రీచ్ లేని వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా ఇట్స్ గివ్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్. అక్కడి నుంచి మనం బిల్డ్ చేసుకోవాలి. సో మరి బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ శ్రీ సత్య గారు ఏంటది, నిజమేనా? అదేం లేదు, జస్ట్ అలా వాళ్ళు ఎడిటింగ్ మ్యాజిక్ చేశారు కానీ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అంతే, ఆ టాస్క్లు అట్లా ఉండేవి. లేదు, మీరు చాలా పొసెసివ్ గా ఫీల్ అవ్వడం. పొజిటివ్ ఏం కాదు కానీ బేసికల్లీ అక్కడికి వెళ్ళాక మనకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. సో వీ ట్రై టు ప్రొటెక్ట్ దట్ ఫ్రెండ్ సర్కిల్. అలాంటి పొజిటివ్నెస్ కానీ అంత ఇట్స్ జస్ట్ అ గుడ్ ఫ్రెండ్షిప్ అంతే. ఐ మీన్ అదర్వైజ్ వీఆర్ యాక్చువల్లీ పోల్స్ అపార్ట్. నేను ఆ అమ్మాయి వెరీ ఆపోజిట్ పర్సనాలిటీస్. సో ఎలిమినేట్ అయినప్పుడు ఎలిమినేట్ అవుతా అని చెప్పి అనుకున్నారా? అండ్ ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే అనుకోలే, ఎందుకంటే ఆ ప్రీవియస్ లాస్ట్ 2 weeks నేను చాలా టఫ్ ఫైట్ ఇచ్చా, గేమ్స్ లో కానీ కంటెంట్ లో కానీ బాగా ఇచ్చానని అనుకున్నా. ఐ వాస్ సర్ప్రైజ్డ్, షాక్డ్. ఇన్ఫాక్ట్ నేను ప్యాకింగ్ కూడా చేసుకోవాలా బికాస్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్. ఇన్ఫాక్ట్ నేను ఎలిమినేట్ అయ్యాక ఆఫ్ కెమెరా నాగ్ సార్ కూడా షాక్ ఎక్స్ప్రెస్ చేశారు. అర్జున్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యూ విల్ బి ఎలిమినేటెడ్, దిస్ ఇస్ వెరీ షాకింగ్ టు మీ అన్నాడు ఆయన. అంటే నేను కూడా అవును సార్ అనుకున్నా. బట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ వాజ్ ఎలిమినేటెడ్. ఇట్స్ ఓకే. ఐ థింక్
మై జర్నీ ఎండెడ్ దేర్ అనే అనుకుంటా. ఓకే. చాలా మంది తెలిసే ఇట్స్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని, ఏదో టీఆర్పీని కోసం జనాలు షాక్ చేయడానికి కోసం చేసిన ఎలిమినేషన్ అలాంటివి విన్నాను కామెంట్స్, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్. ఓకే ఫైన్. మేమైతే బిగ్ బాస్ అవ్వగానే శ్రీ సత్యని మ్యారేజ్ చేసుకుంటారని చెప్పి అనుకున్నాం. లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. లైక్ ఐ సెడ్ వీఆర్ వెరీ ఆపోజిట్ పీపుల్. ఓకే ఫైన్. చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్ మావి. ఓకే ఫైన్ సూపర్. నువ్వుంటే నా జతగా సీరియల్ ప్రెసెంట్ స్టార్ మాలో ట్రెండింగ్ లో ఉంది. సో ఈ సీరియల్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఏంటి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ చాలా పెద్ద స్టోరీ ఇది, షార్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తా. సో నేను బిగ్ బాస్ అయ్యాక బీబీ జోడి డాన్స్ షో చేశాను. అది అయిపోతున్న టైంలో మేము స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, రిప్రజెంటింగ్ దెమ్. అప్పుడు ఏఎన్ఆర్ గారి సెలబ్రేషన్స్ అవుతున్నాయి 100th ఇయర్ది. అందులో వీఆర్ డూయింగ్ అ ట్రిబ్యూట్ ఫర్ నాగేశ్వర గారు. అక్కడ నేను రామ్ దాస్ రోల్ ప్లే చేశాను. వైల్ ఎవ్రీబడి వాజ్ డూయింగ్ నాగేశ్వర గారు రోల్, నేను నాగార్జున సార్ చేశాను యాజ్ రామ్ దాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగ్ సార్ ఓన్లీ. మీ పెర్ఫార్మ్డ్ ఆన్ స్టేజ్, నాగ్ సార్కి బాగా నచ్చింది, హీ అప్రిషియేటెడ్ మీ. సో అది అయిపోయి స్టేజ్ దిగి కిందకి వచ్చి డ్రెస్ మార్చుకుని వస్తుంటే ఒక ఆయన పట్టుకుని, ఇలా మేము సీరియల్ చేస్తున్నాం, నీ ఇదంతా నీది, నీ లుక్, నీ గెటప్. నేను ఇప్పుడు సీరియల్లో అయితే ఏ గెటప్లో ఉన్నానో ఆ గెటప్లో ఉన్నా బయట అక్కడ. ఐ హ్యాడ్ ఎ డెనిమ్ షర్ట్, బనియన్, పిచ్ జీన్స్ వేసుకుని చాలా మాసిగా ఉన్నా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ ఏటర్లోనే కావాలి మాకు, నువ్వు చేస్తావా సీరియల్ అని అడిగాడు ఆయన. ఐ వాజ్ లిటిల్ అప్రెన్సివ్, అంటే చెప్పాను కదా సీరియల్స్ కరెక్టా కాదా అన్నది ఆ భయంలో ఉండింది. ఐ సెడ్ నాకు కొంచెం టైం ఇవ్వండి ఆలోచించి చెప్తానన్నా. ఫస్ట్ ఐ సెడ్ నో. ఓకే. తర్వాత దెన్ ఐ కన్సల్టెడ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇలా వచ్చింది ఆపర్చునిటీ అది ఇది అంటే, ఇంకా చెయ్యి పర్లేదు, మంచి రీచ్ వస్తుంది, ప్రాబ్లం లేదు అని అన్నారు. బట్ ఆ భయం ఉండింది. సరే మళ్ళీ స్టార్ మా వాళ్ళే అడగడం జరిగింది, ఏంటి చేస్తావా అని. దెన్ ఆ పైలట్ ఎపిసోడ్ షూట్ చేసి చూద్దాంలే అని అనుకుని, దెన్ ఐ వాస్ లైక్ ఓకే చేసి అలా వచ్చింది ఆపర్చునిటీ. పైలట్ ఎపిసోడ్ చేసి ఆ తర్వాత ఐ ఫెల్ట్, అప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశా. అది అయ్యాక భయం వేసింది, చేయాలా వద్దా, ఈ టైప్ కాస్టింగ్ అంతా ఉంటది కదా సినిమాలు అదంతా. బట్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. వీళ్ళు మా డైరెక్టర్, డిఓపి టాప్ టెక్నీషియన్స్ సీరియల్లో. వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా చాలా ఫిల్మ్ లాగానే ఉంటుంది, మూవీ స్టైల్లోనే ఉంటుంది. సో అందుకని ఐ వెంట్ ఫర్ ఇట్. మొత్తానికి అయితే బుల్లితెర నాగార్జున అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. బాగుంది, ఇట్ సౌండ్స్ నైస్ అలా అనడానికి. నెక్స్ట్, ఇప్పుడు మనం చదువుకున్న కాలేజ్కి ఒక గెస్ట్గా వెళ్ళడం అంటే ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. సో రీసెంట్గా మీరు మీ చదువుకున్న యూనివర్సిటీకి వెళ్ళి కాలేజ్కి స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్. గీతంలో చదువుకున్న మొన్ననే రీసెంట్లీ దే ఆస్క్డ్ మీ టు కమ్ ఫర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ స్పీకర్ లాగా. ఫ్రెషర్స్ ఇండక్షన్ అంటారు ఫ్రెషర్స్ కి, దానికి పిలిచారు. ఐ ఫెల్ట్, అంటే అసలు ఫెల్ట్ సో నోస్టాలజిక్. నాకు గుర్తొచ్చింది, నేను ఫ్రెషర్ గా కాలేజ్ లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండింది ఇండక్షన్. ఇప్పుడు నేను గెస్ట్ లాగా వెళ్తాను, ఇప్పుడు లేదనుకుంటా, ఇప్పుడు అంత ర్యాగింగ్ లేదు. సో భయం వెళ్ళేవాడిని. అప్పుడే ఇండక్షన్ ప్రోగ్రామ్ కూడా మనం చేతులు మడత పెట్టుకుని వెళ్ళకూడదు, బికాస్ రూల్స్ ఉంటాయి. షర్ట్స్ కూడా ఇలా పెట్టుకుని ఇది తీసేసి ఉండకూడదు, ఇది బ్రాండెడ్ అయ్యకూడదు, చాలా రూల్స్ ఉండేవి, సీనియర్స్ రూల్స్. ఇప్పుడు అలాంటివి వీళ్ళు మంచిగా ఫుల్ చిల్ ఉన్నారు వాళ్ళంతా. అవన్నీ గుర్తొచ్చాయి నాకు. బట్ ఐ ఫెల్ట్ లైఫ్ ఒక ఫుల్ సర్కిల్ తిరిగిన ఫీలింగ్ వచ్చింది నాకు. చదువుకున్న కాలేజ్కి మనమే ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్ గా వెళ్ళి స్పీచ్ ఇవ్వడం, ఫెల్ట్ వెరీ నైస్, వెరీ హ్యాపీ. మీరు పోస్ట్ కూడా చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు యాక్చువల్లీ బిగ్ బాస్ ముందు కూడా సీరియల్ ఆఫర్స్ వచ్చాయి. సేమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి శశిరేఖ పరిణయం ఆఫర్ చేశారు. తర్వాత బిగ్ బాస్ తర్వాత కూడా ఒక 2-3 సీరియల్స్ వచ్చాయి. గుండె నిండా గుడి గంటలు, నాగపంచమి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇవన్నీ టాప్ సీరియల్స్. వీటన్నిటి నుంచి నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ అర్జున్ గారు, ఇప్పుడు మన సీరియల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళకి సినిమాల్లో ఆపర్చునిటీస్ తక్కువ రావు అని చెప్పి ఒక మిత్ ఉంది, ఇది వాస్తవమేనా? కొంచెం వాస్తవమే. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ కూడా అదే విన్నా నేను. అవునా? నా ఫ్రెండ్ డైరెక్టర్ ని ఇలాగా హీ వాస్ ట్రైయింగ్ టు పుష్ మీ ఫర్ అ సెకండ్ లీడ్ రోల్. ప్రొడ్యూసర్ ఏమన్నా అంటే ఇటు సీరియల్స్ వేస్తాడు కదా ఎందుకులే అన్నట్టుగా, అంటే లేదు మనడు బాగా వేస్తాడు, నాకు చాలా మంచి ఫ్రెండ్, మా ఇద్దరు వర్కింగ్ రిలేషన్షిప్ బాగుంటుంది, రోల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, డేట్స్ అయినా నేను చూసుకుంటానులే అని చెప్పడం జరిగి దాన్ని
హీ వాస్ ట్రైయింగ్ టు కన్విన్స్. ఇంకా పూర్తిగా వర్కౌట్ కాల, బట్ సోఫార్ అట్లా నడుస్తుంది. బట్ ఆ అప్రిహెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ డేట్స్ ఎక్కువ ఉంటాయి, సీరియల్ బ్లాక్ చేసేసి ఉంటాయి అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ యాక్చువల్లీ వాస్తవానికి వాళ్ళు లాక్ చేసేది 14 days to 10 days. 14 days లో 14 days యూజ్ చేయరు, 10 days యూజ్ చేస్తారు. యాక్చువల్లీ మా సీరియల్ అయితే నేను 10 days వర్క్ చేస్తా పర్ మంత్, మిగతా 20 days ఫ్రీ నేను. సో అదే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అలానే నేను రీసెంట్లీ రాఘవేంద్ర సార్ది ఒకటి చేశాను నేను, ఒక మినీ ఫిల్మ్ ఏవి అలనాటి ముద్దులని, ఇంకొక 2 songs చేశా. ఇవన్నీ ఆ గ్యాప్ లో చేసుకుంటూ వచ్చినవే. టైం లాకింగ్ అయితే ఉండదు, కానీ జస్ట్ దట్ ఆ మిత్ ఒకటి ఉంటుంది, సీరియల్ నాన్ సీరియల్ అని చెప్పేసి. సో బట్ ఐ థింక్ లాస్ట్ 3-4 yearsగా సీరియల్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. మా సీరియల్ మేకింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటుంది, ఆల్మోస్ట్ మూవీ లైక్ ఉంటుంది అది. హిందీలో అయితే ఆ షిఫ్ట్ ఉంది, తెలుగులో ఆ షిఫ్ట్ ఇప్పుడే వస్తుంది. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే వీడికి చాలా రీచ్ ఉంది, చాలా మందికి తెలుసు, వీడు తెలుగు ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి, టీవీ ఆడియన్స్ బాగా తెలుసు, అదొక అడ్వాంటేజ్గా కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏంటంటే ఇది ఓవర్ ఎక్స్పోజ్డ్ ఆర్ వాట్ ఎవర్ అలా ఆలోచించే రకాలు ఉంటారు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఐ థింక్ స్మాల్ మూవీస్ ఆర్ మిడ్ రేంజ్ మూవీస్కి ఆ నోన్ ఫేస్ అడ్వాంటేజ్ వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఓకే ఫైన్. టాలెంట్ తో పాటు కూసంత లక్ కూడా ఉండాలని చెప్పి అంటున్నా, ఆవగింజంత అదృష్టం. అవును. యా, సో ఫైన్, అది మీకు దక్కింది. అండ్ ఎనీహౌ యు ఆర్ రాకింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సో మరి అప్కమింగ్ ఆర్టిస్టులకి ఏం చెప్తారు మీరు? సో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ దే హ్యావ్ టు డూ? అంటే ప్రిపరేషన్ అంటే ఒక్కొక్కరికి ఒకటి వర్కౌట్ అవుతుంటుంది. ఈ ఎవరినో ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో చెప్పలేను. అవును. న్యాచురల్ యాక్టర్స్ కొంతమంది ఉంటారు, ట్రైనింగ్ లేకుండా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ ఇఫ్ యూ టేక్ ట్రైనింగ్ డెఫినెట్లీ హెల్ప్స్. నేను చెప్పినట్టు కెమెరా ఫేసింగ్, సీన్ స్టడీ ఇవన్నీ అవుతాయి, మూడు అవన్నీ. బట్ డెఫినెట్లీ ఐ వుడ్ సే లైక్ ఇన్ మై ఎక్స్పీరియన్స్, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి, బ్యాకప్ ఉండాలి. అది జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదన్నా ఉంటేనే ఈ రిస్క్ తీసుకోవడం బెటర్. లేకపోతే అటు ఈ 2 వర్కౌట్ కాకపోతే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నన్ను మా ఇంట్లో రెసిస్ట్ చేయడానికి వారు ఎంకరేజ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే. నౌ దే ఆర్ ఓకే విత్ ఇట్ బికాస్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, బికాస్ ఐ బ్యాలెన్స్డ్ బోత్ మై కెరియర్. సో సాఫ్ట్వేర్ కానీ ఇది కానీ నాకు ఒక స్టేజ్ వచ్చాక ఓకే ఐఎమ్ ఫెయిర్లీ ఎస్టాబ్లిష్డ్ నౌ అన్న కాన్ఫిడెన్స్ రావడం వల్ల నేను జాబ్ మానేసా. అది లేకపోతే నాకు చాలా మెంటల్ ప్రెషర్ ఉండేది, ఫైనాన్షియల్ నీడ్స్ మీట్ అయ్యేవి కావు, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నీకు ఫైనాన్షియల్ గా ఇఫ్ యు నాట్ సేఫ్ ఎనఫ్, ఎలా సర్వే అవుతావు, ఏది వస్తే అది ఒప్పేసుకుంటావు. ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటావు కదా, బట్ నీకు ఆ క్రియేటివ్ అర్జ్ సాటిస్ఫై అవ్వదు అప్పుడు. దట్ ఈస్ ట్రూ. ఖచ్చితంగా మైండ్ లో ఉండేది కదా. సో కాబట్టి బికాస్ ఐ సీన్ అదర్ ఫ్రెండ్స్ హూ డింట్ హ్యావ్ అ బ్యాకప్ లైక్ మీ, వాళ్ళు చాలా సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళు చాలా టెన్షన్ పడేది, వాళ్ళ దగ్గర అప్పులు చేసేవాళ్ళు. ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటది. సో ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. ఫైనాన్షియల్ ఇఫ్ యూఆర్ వెల్ ఆఫ్, ఎవరి హెల్ప్ అవసరం లేదు, నీ సినిమాలు నువ్వే తీసుకోవచ్చు. యా, ఇప్పుడు ఇండస్ట్రీ కిడ్స్ కి నాన్ ఇండస్ట్రీ కిడ్స్ కి మెయిన్ తేడా అదే. మాకు గ్రూమింగే టైం ఉండదు, ఫస్ట్ మా ఫైనాన్షియల్ నీడ్సే మీట్ అవ్వవు, మాకు అంత పీర్ ప్రెషర్ ఉంటుంది. అవ్వచ్చు వీఆర్ డిఫైన్డ్ బై అవర్ జాబ్, వాట్ వర్క్ వి డూ, నువ్వేం చేస్తున్నావు, ఎంత శాలరీ అని ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. సో బిగ్ బాస్ కి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వెళ్తారా? వెళ్ళకపోవచ్చు, బట్ వెళ్ళకపోవచ్చు అంటే అంటే ఇఫ్ దే మేబీ ఆఫర్ అ వెరీ గుడ్ అమౌంట్ దెన్ అలా ఆలోచిస్తా. నో కమర్షియల్, అదర్వైజ్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎక్కువ క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది, లైక్ నీ పర్సనల్ గా టార్గెట్ చేస్తారు. అర్జున్ గారు, మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏదైనా బాధపడిన రోజు అంటే ఏమైనా చెప్తారా? సో కోవిడ్ టైమ్స్ లో మా పేరెంట్స్ ఇద్దరు హాస్పిటలైజ్ అయిపోయారు, దేవర్ ఐసీయూలో ఉన్నారన్నమాట ఒక 10 days. అప్పుడు నేను చాలా ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయ్యా. కరెక్ట్ గా అదే టైంకి ఐ వాజ్ ఆల్సో గోయింగ్ త్రూ బ్రేకప్ జస్ట్ దాని బిఫోరే. అండ్ నేను ఒక చేస్తున్న మూవీ షూట్ కూడా అయిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్. ఇంకా సో ఇవన్నీ ఒకేసారి హిట్ అయ్యాను. ఆ 2 చిన్న చిన్న విషయాలే, కానీ పేరెంట్స్ హాస్పిటలైజ్ అవ్వడం మాత్రం ఇట్ వాజ్ అ బిగ్ షాకర్. అప్పుడు వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు, నేను హైదరాబాద్లో ఉండేవాడిని. సో మా చిన్నాన్న వాళ్ళ దగ్గరలో ఉండేవాళ్ళు, కానీ ఇలాగా ఫోన్లో అసెస్ చేసేవాడిని సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి. మా నాన్న బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ఏం కాదు, కంగారు పడకు, మెడికేషన్ తీసుకుంటున్నాం అది ఇది అని చెప్పేవాడు ఆయన.
బట్ తర్వాత మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, అన్న నువ్వు తొందరగా వచ్చేసి సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది అని. సో నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కేసి నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. పోరంకులో ఉండేవాళ్ళు. ఇంటికి వెళ్ళంగానే నాకు వాళ్ళని చూస్తే భయం వేసింది. I don't know, sometimes I sense a little energy. So I felt very bad energy in that house, as if death is there. మీకు అర్థమవుతుందా? when a death happens in a house, you have a very నెగిటివ్ ఎనర్జీ నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ స్కేర్డ్, చాలా భయం వేసింది నాకు. వెంటనే హాస్పిటల్స్ ట్రై చేస్తుంటే దొరకట్లా. థ్యాంక్ఫుల్లీ మా ఇంటి దగ్గర ఒక హాస్పిటల్లో దొరికింది, అదే వార్డ్స్. అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. అండ్ డాక్టర్ చెక్ చేసిన వెంటనే చెప్పిండు ఆయన, సిచ్యువేషన్ బాగాలేదు, దే నీడ్ టు బి టేకెన్ కేర్, తీసేసుకోవాలి మేము. అంటే దేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేర్స్ కదా. ఒకటి యూ నీడ్ టు స్టే ఇన్ ద హాస్పిటల్, వెంటనే సిటీ స్కాన్ అవేవో చేసి చెక్ చేసి ఇన్ఫెక్షన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది, దే హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు ఐసీయూ అని అన్నారు. అప్పటికప్పుడు అనమాట. ఇంకా వన్స్ దే గో ఇన్ టు ద వార్డ్ వీ కెనాట్ సీ దెమ్ బ్యాక్ అన్లెస్ దే కమ్ బ్యాక్ అలైవ్. యూనో అప్పుడు నేను ఐ వాజ్ వెరీ, అసలు ఏం చేయలేని పరిస్థితి, వెరీ స్కేర్డ్. నాకేం చేయాలో అర్థం కాల. వెంటనే మా నాన్న ఆయన కార్డ్స్ అవన్నీ ఇచ్చారు, అండ్ ఐ హ్యావ్ టు మేక్ ద పేమెంట్స్ కదా. సో ఇంకా నావి కూడా నా కార్డ్స్ అంతా చూసుకుని ప్రాపర్గా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి, బికాజ్ ఇట్స్ కాస్ట్లీ ప్రాసెస్ అది. ఎవ్రీడే 2 lakhs వరకు ఖర్చు అయిపోయాయి, 1.5-2 lakhs ఎవ్రీడే, ఈదర్ 2 or 1.5. అలా 10 రోజులు ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి, 20 లక్షలు. సో ఇలా అడ్మిట్ చేసాము. వాపస్ ఇంటికి వెళ్ళాక మా చిన్నాన్న ఏమో ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ఆయన నాకు ఒక పక్క నేను హోల్డ్ చేసుకుంటున్నా లోపల, భయం వెనక్కి వస్తారా రారా, ఏంటి పరిస్థితి, మళ్ళీ చూస్తానా లేదా అని. మా తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు, నాకు భయం వేసింది. నేను అప్పుడు ఇంకా ఇలా వాష్రూమ్కి వెళ్తా అని చెప్పి పక్కెళ్ళి వాష్రూమ్లో కాసేపు ఏడ్చి, తర్వాత నన్ను నేను సెట్ చేసుకుని ఇట్లా కాదు, ఇలా హ్యావ్ టు బి స్ట్రాంగ్ అనుకుని వెంటనే పక్కన ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించే వాళ్ళకి దేవుడికి ఫోటోలు తీసి, వీడియో ఆరతి ఫోటోలు తీసి మా నాన్న వాళ్ళకి పంపించి ఐ వాస్ ట్రైంగ్ టు గివ్ దెమ్ ఎమోషనల్ సపోర్ట్ అని చెప్పి ఒక ఆడియో మెసేజ్ పెట్టా. నాన్న నువ్వు ఈ టైంలో చాలా స్ట్రాంగ్ ఉండాలి, నీ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉండాలి. యూజువలీ ఇలాంటి టైంలో మెంటల్ బ్రేక్ డౌన్ వల్లే పీపుల్ లూజ్ దేర్ లైఫ్స్. నువ్వు అమ్మ యూ హ్యావ్ టు మెంటల్లీ ఒకరినొకళ్ళు బూస్ట్ చేసుకుంటూ ఉండండి, చాలా స్ట్రాంగ్ ఉండండి అని చెప్పా అనమాట. నేను ఇంకా ఐ వాజ్ ట్రైంగ్ టు గివ్ దెమ్ స్ట్రెంగ్త్. అది చాలా వియర్డ్ సిచ్యువేషన్ అది. ఒక సన్ కొడుకు, యూజువలీ పేరెంట్స్ గివ్ దట్ సపోర్ట్ టు అస్, నేను అది ఇవ్వడం ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ డూయింగ్ ఒక సడన్ గ్రోత్ అంటారు చూసారు, మనకు తెలియకుండా ఒక యంగ్స్టర్ స్టేజ్ నుంచి అడల్ట్ అయిపోయింది నాకు అలా అనిపించింది. ఆ పుష్ లైఫ్ ఒక్కసారి ఎలా టర్న్ అయింది నాకు. దట్ పుష్ మీ. అప్పటి నుంచి నా బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు నేను చూసుకోవడం మానేసా ఆనెస్ట్లీ. అంటే నేను మంత్లీ షీట్ వేసుకుని ఏదంతా ఖర్చు అయింది, ఇక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోవాలి అనుకునేవాడిని. ఆ పాయింట్ నుంచి నేను అది అసెస్మెంట్ మానేశాను. నేను ఇప్పటికి కూడా ఎంత ఉందో చూసుకుంటా కానీ ఇలాగా ఈ ఖర్చులు ఏదంతా చూసుకోవడం మానేసా. సో దట్ చేంజ్ మై లైఫ్. మొత్తం నా థాట్ ప్రాసెస్ అంతా మార్చేసింది. మన వెనకాల ఎవరు ఉంటారు ఎవరు ఉండరు, హార్డ్షిప్ టైమ్స్లో ఎవరు హెల్ప్ చేస్తారు, కొంతమంది నుంచి సపోర్ట్ వచ్చింది కొంతమంది నుంచి రాలా అనుకున్నవాళ్ళు. సో అట్ దట్ టైమ్ ఐ డిసైడెడ్ హూ నీడ్స్ టు స్టే ఇన్ మై లైఫ్ అండ్ హూ షుడెంట్. సో that was a very emotional journey. So sad to hear. No, but I'm happy it happened because తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఈవెన్ మై డాడ్, మా ఇంట్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారిపోయింది. అప్పుడు దాకా చాలా కన్సర్వేటివ్గా ట్రెడిషనల్గా ఆలోచించే మా పేరెంట్స్ కూడా వాళ్ళు లైఫ్ ఈజ్ షార్ట్, నీకేం కావాలో అది చేయి, నీకు సినిమాల్లోకి వెళ్ళాలంటే చేసుకో అంటే జాబ్. అప్పటి నుంచి మా నాన్న మారిపోయాడు. ఆయన
ఆయన థాట్ ప్రాసెస్ మారిపోయింది. ఓకే. సో అలా సో మరి యాజ్ అన్ యాక్టర్ గా మీ మరి ఫినాన్సెస్ అనేది చాలా టఫ్ అన్నమాట. సో మేనేజ్మెంట్ ఎలా చేస్తూ ఉంటారు మరి? ఐ టేక్ మై డాడ్స్ హెల్ప్ యాక్చువల్లీ. అంటే ఏం చేస్తూ ఉంటారు? స్టాక్స్ లో పెడతా, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తుంటాను. ఆయన గైడెన్స్ అంతా, నాకంత నాలెడ్జ్ లేదు దాంట్లో. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే నేను ఎక్కువ స్పెండ్ చేయను, అనవసరమైన ఖర్చులు చేయను. బికాస్ నౌ ఐ డోంట్ హ్యావ్ మై జాబ్ ఆల్సో, కొంచెం జాగ్రత్త పడుతున్నా. ఐ try not to buy any unnecessary stuff, material things. కొన్నాను యాక్చువల్లీ. ఒక కారు కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఐ హ్యావ్ అ కార్, బట్ ఇట్స్ లైక్ సమ్ 7-8 years అయిపోయింది. అది మారుద్దాం అని అనుకున్నాను, బట్ అగైన్ ఇప్పుడే కదా సీరియల్ దిగా, కొంచెం సెటిల్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యాక మారుద్దాం అని ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్. ఓకే. ఒక సినిమా చూస్తున్నప్పుడు సో ఆ సినిమాలో ఐ మీన్ లైక్ యూనో ఎట్లా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అండ్ యూనో ఏ యాంగిల్లో చూస్తారు యాజ్ అన్ యాక్టర్ గా? అదే ఈ పర్ఫార్మెన్స్ క్రియేటివ్ లెవెల్లో ఆలోచిస్తుంటా, వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అవి చూస్తా, రైటింగ్ ఎలా అని చూస్తా. స్క్రీన్ రైటర్ కదా, చేస్తూ ఉంటారు ఎప్పుడైనా స్క్రిప్ట్స్ మీరు? ఒకప్పుడు రాసేవాడిని, ఇప్పుడు ఈ మధ్య రాయట్లా. ఒకప్పుడు బాగానే రాసేవాడిని. అంటే ఇప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఐడియాస్ వస్తుంటాయి, అవి నేను జస్ట్ సినాప్సిస్ రాసి పెట్టుకుంటా. బట్ ఈ మధ్య కాలంలో ఫుల్ గ్రోన్ స్క్రిప్ట్ ఏం రాయలా. అంత ముందు రాసినవే కొన్ని ఉన్నాయి, అవే ఎప్పుడైనా బయట తీసి మెల్లగా చేద్దామని ఆలోచన. ఓకే, ఫైన్ అండి. సో మరి అప్కమింగ్ జనరేషన్ కావచ్చు, యూత్ కి, ఆస్పైరింగ్ యాక్టర్స్ కి ఏం చెప్తారు ఫైనల్ గా? యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. చాలా మంది మనల్ని తోసేయడానికి చూస్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది ఫేక్ గా పుష్ చేస్తుంటారు. అదిరా ఇదిరా నువ్వు హీరోలో ఉన్నావు ఎలా అంటుంటారు. బట్ యూ నీడ్ టు ఫైండ్ యువర్ వాయిస్. నీ బిలీఫ్ నీకు ఉండాలి, నీ ఇంట్యూషన్ నువ్వు నమ్ము. ఒక ప్రాపర్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి. నా స్ట్రెంగ్త్ ఏంటి, అసలు నా పొటెన్షియల్ ఏంటి, నేను ఎంతవరకు చేయగలుగుతా, అది కరెక్ట్ గా ఉండాలి. నేను లీడ్ మెటీరియలా, సపోర్టింగ్ రోల్ మెటీరియలా, ఆర్ డైరెక్షన్ సైడా, లేకపోతే టిఓపి సైడా, ఆ అసెస్మెంట్ కరెక్ట్ గా ఉండి దానికి తగ్గట్టు వెళ్ళాలి. ఓకే, అంతే. ఓకే, దట్స్ ఇట్. అది ఉంటే ఎవరేమన్నా కూడా మనం పట్టించుకోం. సూపర్ అర్జున్ గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ అర్జున్ కళ్యాణ్ గారు. సో లెట్స్ స్టార్ట్. సో అర్జున్ గారు రెడీ? అర్జున్ కళ్యాణ్ ప్లే బాయ్ ఆర్ ఇన్నోసెంట్ బాయ్? ప్లే బాయ్ అనుకునే ఇన్నోసెంట్ బాయ్. No, we want only one answer. ఒక్కొక్కరితో ఒకళ్ళ బిహేవ్ చేస్తా. ఓకే, యా. సో డిపెండ్స్. ఉసరవల్లి. నెక్స్ట్, అర్జున్ కళ్యాణ్ కి గర్ల్స్ ఫాలోయింగ్ లోనా హైయా? అది మీరే చెప్పాలి, ఏం చెప్తే ఎట్లాగా? ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటి వరకు మీకు? ఫ్యాన్ ప్రపోజల్స్ నేను సీరియస్ గా తీసుకోను నేను. ఓకే. అండ్ అమ్మాయిలు అసలు ప్రపోజ్ చేయరండి మీకు. ఏ స్టేచర్ లో ఉన్నా కూడా అబ్బాయిలే వెళ్ళి చెప్పాలి. మన అది దురదృష్టమో మన దరిద్రమో తెలీదు, మనమే వెళ్ళి చెప్పాలి. అమ్మాయిలు వచ్చి నిజంగా ఐ విల్ బి వెరీ సర్ప్రైజ్, వెరీ హ్యాపీ ఇఫ్ అ గర్ల్ యాక్చువల్లీ ప్రపోజెస్ మీ. అందరూ వెరీ హ్యాపీ. సో ఎంతమంది ఉన్నారు? హి ఈస్ రెడీ యాక్చువల్లీ టు యాక్సెప్ట్ నౌ. యా, ఇప్పుడు ఎస్ ఆర్ నో చెప్పాలి మీరు. ఎప్పుడైనా స్క్రిప్ట్స్ వినేసి నచ్చేసింది, ఐ లవ్డ్ ఇట్ అని చెప్పి యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఐ లవ్డ్ ఇట్ అనే చెప్పను, అలా చేయను. ఐ విల్ ట్రై టు గివ్ హిమ్ నిజంగా. ఐ డోంట్ లైక్ టు వేస్ట్ దర్ టైం. చెప్పేస్తా అందులో ఇష్యూస్ ఏమన్నా చెప్పేసి, ఇది వర్కౌట్ చేసుకుంటే మనం మేబీ వీ కెన్ మూవ్ అహెడ్ అని చెప్పేస్తా. తప్పించుకునే సిచ్యువేషన్స్ ఎవరైనా పెద్దవాళ్ళు అలా వచ్చి అవి తప్పించుకోవడానికి అవి ట్రై చేస్తాం, కానీ మన రేంజ్ వాళ్ళు అయితే చెప్పే ఐ విల్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అవునా? సూపర్. నెక్స్ట్, ఎప్పుడైనా మీ కో యాక్టర్స్ నేమ్ ని షూట్ మధ్యలో మర్చిపోయి ఫేక్ చేశారా? చేస్తుంటా. అవునా? షూట్ అయినా కాదు, మామూలుగా విడిగా కూడా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతుంటా. అది ఐ హ్యావ్ అ బ్యాడ్ హ్యాబిట్. వాళ్ళు యూజ్ నెక్స్ట్ వర్డ్, నువ్వు మారిపోయావు. అలా ఏం లేదు, జస్ట్ నాకు పేర్లు గుర్తుండవు. నాకు అది ఇట్స్ జస్ట్ మై ఐ డోంట్ నో ప్రాబ్లం. నాకు అది పేర్లు గుర్తుండవు, పట్టాన మర్చిపోతుంటా. అది అప్పుడు నేను ఏదో బ్రో అనో అదనో ఏదో మేనేజ్ చేసి తర్వాత పక్కన వాళ్ళు అన్నప్పుడు విని ఓకే మన పేరు ఇది కదా అనుకుంటున్నాను. ఓటీటీ సీరియల్స్ ఆర్ మూవీస్? రైట్ నౌ ఓటీటీ. అవునా? సో ఎదురు చూస్తున్నారు ఓటీటీ కోసం? ఆల్రెడీ మంచి ఓటీటీ కంటెంట్ ట్రయల్స్ లో ఉన్నా. ఒకటి సైన్ చేశాను యాక్చువల్లీ, వెబ్ సిరీస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు స్టార్ట్ ద షూట్. ఓకే,
సూపర్. నెక్స్ట్ మీ గురించి ఎప్పుడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేశారా? చేశా. అవునా, ఏమని చేస్తారు? జస్ట్ నా పేరు కొడతా అంతే. పేరు కొట్టి ఏమొస్తుంది రిజల్ట్స్ చూస్తా. ఎలా ఫీల్ అవుతుంటారు మిమ్మల్ని మీ యొక్క బయో చూసి? ఫీల్స్ హ్యాపీ, యాక్చువల్లీ ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అంటే ఇంతకాలంగా నేను చేసిన కష్టానికి ఒక ప్రతిఫలం అవుట్పుట్ కనిపిస్తుంది. దీన్ని ఇంకా గ్రో చేయాలి, ఇంకా మన గురించి వికీ పేజెస్, ఐఎండిబి ఉంది, వికీ పేజ్ ఇంకా స్టార్ట్ చేయాలి, అలాంటివి అనుకుంటూ ఉంటా. ఓకే. సో ఎమోషనల్ సీన్స్ ని ఎప్పుడైనా ఎలోన్ గా రూమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? అసలు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు సీన్స్? సీరియల్ అయితే అలాంటిదేం లేదు. జస్ట్ సీన్ ముందర మూడ్ లోకి వెళ్తా. ఆ సీన్ కి ఒక అరగంట ముందు నుంచి ఐ ట్రై టు బీ ఇన్ దట్ ఎమోషనల్ మూడ్. దూరంగా ఉంటాడు, డిస్టర్బ్ చేయద్దు ఎవరు అన్నట్టుగా. వెరాజ్ మూవీస్ వెబ్ సిరీస్ అయితే కొంచెం ప్రిపేర్ అవుతా, బికాజ్ నాకు ముందే లైన్స్ సీన్స్ వస్తాయి కాబట్టి ఇంట్లో నా అద్దం దగ్గర కూర్చుని ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తా. పోస్టర్స్ ఎలా ఉంటే బాగుంటది, ఫేసింగ్ ఎట్లా ఉండాలి కెమెరాకి, అవి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే బాగుంటుంది, అవి ప్రాక్టీస్ చేస్తా. ఓకే. ఫేవరెట్ మూవీ? వన్ ఈజ్ జానీ, ద సెకండ్ వన్ ఈజ్ దిల్సే, మణిరత్నం సార్, షారుఖ్ ఖాన్ దిల్సే. అవి రెండు చూసాక దెన్ ఆ రెండు సంభవం నాకు తెలియదు ఎందుకో ఒక్కసారి నా థాట్ ప్రాసెస్ మార్చేసాయి. ఐ స్టార్టెడ్ లుకింగ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, సినిమాలు ఎలా చేస్తారు, యాక్టింగ్, స్క్రీన్ ప్లే. అప్పుడు దాకా మూవీలో చూసేవాడిని. దాని తర్వాత నుంచి నాకు అసలు ఇలాగా ఏదో ఎన్లైట్మెంట్ వచ్చినట్టుగా యాక్టింగ్ ఎట్లా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లైటింగ్, స్క్రీన్ ప్లే, ఇవన్నీ చూడడం స్టార్ట్ చేశాను. అవి రెండు అయితే బాగా ఇష్టం నాకు. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్? వన్ వెన్ మై పేరెంట్స్ కేమ్ అవుట్ ఆఫ్ కోవిడ్. ఐ ఫెల్ట్ వెరీ రిలీవ్డ్, హ్యాపీ. ఫెల్ట్ లైక్ ఎ న్యూ లైఫ్ ఆఫ్టర్ దట్. హ్యాపీ అంటే పూర్తి హ్యాపీ కాదు కానీ మన అవుట్పుట్ ఎఫర్ట్స్ కి కొంచెం రిలీఫ్, ప్రతిఫలం వచ్చింది ఈజ్ వెన్ ప్లేబ్యాక్ సినిమా సక్సెస్ ఈవెంట్లో సుకుమార్ సార్ కొంచెం మంచి మాటలు మాట్లాడారు నా గురించి. దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమేజింగ్. సో వాట్ ఈస్ యువర్ కరెంట్ లవ్ స్టేటస్? సింగిల్. థ్యాంక్స్ చెప్పాలంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? ఫస్ట్ నా ఫ్రెండ్ కల్పేష్ అని. హీ వాజ్ ద వన్ హూ ఐడెంటిఫైడ్ నాలో ఒక డాన్సర్ ఉన్నాడు, యాక్టర్ని ఐడెంటిఫై చేసి నా మనిషి. అంతకుముందు నేను ఒక బాత్రూమ్ డాన్సర్ని, భయపడేవాడిని అనమాట డాన్స్ చేయడానికి. మా కాలేజ్ ఈవెంట్స్ అవుతుండేవి, ఏదో చిన్న అరే ఇలాగ స్టెప్స్ లో నాకు కొంచెం హెల్ప్ చేయనేది అన్నాడు. దెన్ నేను డాన్స్ చేస్తే అరే నువ్వు బాగా వేస్తున్నావురా, వై డోంట్ యూ నాతో వచ్చి గ్రూప్ డాన్స్ చేద్దాం అని చెప్పి నన్ను స్టేజ్ ఎక్కిస్తే దట్ వాస్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. వాడు ఇచ్చిన పుష్ వల్లే నేను అలా బయటికి రాగలిగా. ఆ రోజు వాడినే నన్ను డామినేట్ చేశాను అనమాట బికాస్ ఆఫ్ దట్. సో థ్యాంక్స్ టు హిమ్. వాడు పుష్ ఇవ్వకపోతే నేను అసలు ఆ డాన్స్ తీసుకునేవాడిని కాదు, డాన్స్ నుంచి యాక్టింగ్ వచ్చేవాడిని కాదు. సో ఫస్ట్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. తర్వాత మై డైరెక్టర్స్, ప్లేబ్యాక్ అండ్ పెళ్లి కూతురు పార్టీ సినిమాలు చేసిన డైరెక్టర్లు హరిప్రసాద్ జక్కా గారు అండ్ అపర్ణ మల్లాది. వీళ్ళిద్దరూ నన్ను బిఫోర్ బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు ఈ మూవీస్ కి. దే జస్ట్ సా మై షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చూసి మార్కెట్ ఉన్నా లేకపోయినా విచ్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్, అది చూసి దెన్ వీడు ఈ రోల్కి సెట్ అవుతాడు ఖచ్చితంగా అని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. సో హ్యూజ్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే నాలాంటి నాన్ ఇండస్ట్రీ వాళ్ళకి కాన్స్టెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వీడికి మార్కెట్ ఉందా లేదా, లీడ్ రోల్స్కి అయితే. సో ఆ క్వశ్చన్ చాలా ఎక్కువ అడుగుతుంటారు అనమాట. అది వాళ్ళు అడగకుండా తీసుకున్నారు అది. అందుకని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. వాళ్ళు తీసుకోవడం వల్లే తర్వాత నాకు బిగ్ బాస్లో చూపించుకోవడానికి నాకు ఒక ప్రొఫైల్ ఉండింది. ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్. అమేజింగ్. దాని తర్వాత ఇప్పుడు నేను సీరియల్ చేస్తున్న రీజన్ మై ఈపీ ప్రవీణ్ గారు, మై ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు అండ్ మై డైరెక్టర్ సురేష్ గారు. వీళ్ళు ముగ్గురు దే స్టుడ్ బై మీ సెలక్షన్లో. ఫస్ట్ అయితే ప్రవీణ్ గారే నన్ను ఐడెంటిఫై చేసి, దే యూజువలీ తెలుగు అబ్బాయిలకి చాలా ఆపర్చునిటీస్ తక్కువ సీరియల్స్లో, బట్ దే స్టుడ్ బై మై ప్రొఫైల్. వీడు బాగా చేస్తాడు, వీడు బాగా సెట్ అవుతాడు. బికాస్ సోఫార్ నేను సాఫ్ట్ రోల్స్ చేసా, ఇది నాకు కంప్లీట్లీ కాంట్రాస్ట్ మాసీ రోల్, నెగిటివ్ రోల్. సో వాళ్ళు సమ్టైమ్స్ నీకు రిఫరెన్స్ పాయింట్ లేకపోతే విజువలైజ్ చేసుకోలేరు. బట్ దే సా మై ఆడిషన్ అండ్ దే లైక్డ్ ఇట్ అండ్ దే థాట్ ఐ విల్ డూ ద పుల్ ఆఫ్ ద రోల్. అండ్ దే స్టుడ్ బై మై ప్రొఫైల్. వీడిని తీసుకుందాం, తెలుగుడు బాగా చేస్తాడు అని చెప్పి
నిలబడ్డారు. Lucky. థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే మీరు మాతో పంచుకున్నారు. అండ్ యూనో ఇది చాలా మంది కూడా ఒక మోటివేషనల్ గా ఇన్స్పిరేషనల్ కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇట్లాగే మీరు మూవీస్ లోకి మళ్ళీ వచ్చి యూనో చాలా మంచి మంచి రోల్స్ చేస్తూ మీరు అనుకునే సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మీన్స్ అ లాట్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అర్జున్ కళ్యాణ్ గారు. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.